హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి మన టాపిక్ ఏంటి అంటే, ఇక్కడ పిక్చర్ చూస్తే మీకు ఆల్రెడీ తెలుస్తుంది. ఏంటి, రైతులు ఇక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీకి ఎంఎస్పీకి లీగలైజేషన్ అంటే లీగల్ స్టేటస్ వచ్చేలాగా చూడండి అన్నట్టుగా ఇక్కడ అడగటం. దానికి రాహుల్ గాంధీ ఏమన్నారు, మా మేనిఫెస్టోలోనే ఈ ఎంఎస్పీకి లీగలైజేషన్ ఇస్తాము అనేసి ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ని కూడా ఎంఎస్పీకి లీగల్ స్టేటస్ ఇచ్చేలాగా మేము ప్రయత్నం చేస్తాము అన్నట్టుగా చెప్పారనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి ఎకానమీకి సంబంధించి ఎప్పుడు కూడా అగ్రికల్చర్ టాపిక్ లో ఎంఎస్పీ అన్నటువంటి చాలా హాట్ టాపిక్. మనకి ఇటు ప్రిలిమ్స్ లో మెయిన్స్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? సో ఇవాళ ఒక్కసారి ఎంఎస్పీ గురించి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంఎస్పీ అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్, అవునా? మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక రైతు, నేను ఒక పంట పండిస్తూ ఉన్నాను. రేపు మార్కెట్లోకి తీసుకెళ్తే నాకు ఎంతైతే ఖర్చు అయిందో దానికన్నా ఇంకా తక్కువ ధర వచ్చింది అనుకోండి, నేను నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ పంట వేయాలనుకుంటానా? అనుకోను. సో ఏంటి అంటే, మనం పండించినటువంటి పంట ధర ఏదైతే ఉంటుందో దానికన్నా ఇంకొంచెం ఎక్కువగానే, ఇదిగో నీకు మినిమం ఇంత నేను దీనికి ధర చెల్లిస్తాను ఈ పంటకి, సో నువ్వు ధైర్యంగా ఈ పంట పండించవచ్చు అనేసి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఒక హామీ అనేసి చెప్పచ్చు. సో మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం ఈ పంటకి నేను ఇంత ప్రైస్ ఇస్తాను కాబట్టి నువ్వు ఈ పంటను వేయొచ్చు అనేసి ధైర్యం చెప్పేటటువంటి ఒక హామీ లాంటిది అనమాట. అయితే దీనికి లీగల్ స్టేటస్ అన్నటువంటిది లేదు, అంటే ఎలాంటి చట్టము లేదు, కంపల్సరీ ఇంత ఎంఎస్పి ఇస్తున్నాం అన్నట్టుగా. సో ఇప్పుడు దాన్ని కోరుకుంటున్నారనమాట. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ఫుడ్ ప్రైసెస్ అన్నటువంటివి మరింత పడిపోయినప్పుడు ఫార్మర్స్ డీలా పడిపోకుండా ఇచ్చేటటువంటి ఒక అష్యూరెన్స్ అనొచ్చు అనమాట. మరి ఎంఎస్పిని ఇప్పుడు ఎన్ని క్రాప్స్ కి ఇస్తూ ఉన్నారు అంటే, ప్రస్తుతం 23 క్రాప్స్ కి ఇస్తూ ఉన్నారనమాట. మొత్తం 23 క్రాప్స్ ఇందులో భాగంగా ఉన్నాయి. అందులో 22 వచ్చేసరికి నార్మల్ క్రాప్స్, ఇంకొకటి వచ్చేసరికి మనకి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటాం, ఎఫ్ఆర్పి. దేనికి ఇస్తారు దీన్ని? షుగర్ కేన్. షుగర్ కేన్ కి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ని ఇస్తారు. మిగతా వచ్చేసరికి మిగతావన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కావచ్చు, వీట్ కావచ్చు, అలా ఈ పంటలకి మిగతా 22 క్రాప్స్ కి ఈ ఎంఎస్పి అన్నటువంటిది వర్తిస్తుంది. ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ 14 ఖరీఫ్ కి సంబంధించి, ఖరీఫ్ సీజన్ కి సంబంధించినటువంటి క్రాప్స్ ఉన్నాయి. ఇంకొక 6 వచ్చేసరికి రబీ సీజన్ కి సంబంధించినటువంటి క్రాప్స్ ఉన్నాయి. ఇంకొక 2 వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఇప్పుడు చెప్పండి, కమర్షియల్ క్రాప్స్ ఏంటి ఈ 2 అన్నటువంటివి ఆన్సర్ చేయండి. సో ఇప్పుడు అసలు ఈ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ఇస్తామంటున్నాం, ఎవరు ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ని అనౌన్స్ చేస్తారు? ఇంత ఉంటుంది మినిమం సపోర్ట్ ప్రైస్ అనేసి అనౌన్స్ చేసేది ఎవరు అంటే, ఎవరు అనౌన్స్ చేస్తారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది అనౌన్స్ చేస్తుంది. కానీ ఇంత ఉండాలి ఎంఎస్పి అనేసి ఎవరు రికమెండ్ చేస్తారు? సో గుర్తుంచుకోవాలి, రికమెండేషన్స్ ఇచ్చేది వేరు, అనౌన్స్మెంట్ చేసేది వేరు అనమాట. సో ఎవరు రికమెండ్ చేస్తారు అంటే, ఇక్కడ సిసిపిఏ అంటే సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అంటాము. ఈ కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది రికమెండ్ చేస్తుంది. ఎంఎస్పిని అనౌన్స్ చేసేది వచ్చేసరికి సిసిఈఏ, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అన్నటువంటిది. సో ఈ 2 కూడా గుర్తుంచుకోవాలి. అయితే ఎంఎస్పి అంటున్నాం, ఎంఎస్పికి లీగల్ స్టేటస్ కావాలి అనేసి ఇప్పుడు ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి అంటున్నాం. మరి ఎందుకు అడుగుతున్నారు? అసలు లీగల్ స్టేటస్ అన్నటువంటిది ఎంఎస్పికి ఎందుకు అవసరం? అలాగే లీగల్ స్టేటస్ ఇచ్చేందుకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? సో ఈ 2 కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఎందుకు కావాలి అంటే, అగ్రికల్చరల్ గ్రోత్ కావాలి. అంటే అగ్రికల్చరల్ గ్రోత్ ని ఎన్ష్యూర్ చేయడానికి మనకి ఎంఎస్పి అవసరం, అంతే కదా? ఈ అగ్రికల్చర్ లో ఈ పంటకి ఇంత మేము ఇస్తాము, మీరు పండించండి అన్నప్పుడు అగ్రికల్చర్ వైపుగా ఎక్కువ మంది వస్తారు. సో గ్రోత్ అన్నటువంటిది ఉంటుంది. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రైసెస్ లో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తట్టుకొని నిలబడి మరి పంటలు పండించాలి అన్నా కూడా మనము మినిమం ఇంత ప్రైస్ ఇస్తాము అన్నట్టుగా ఎన్ష్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే ఫార్మర్స్ కి డెట్ బర్డన్ తగ్గించాలి అన్నా కూడా, డెట్ బర్డన్ మనం గనక గమనిస్తే, మన భారతదేశంలో రైతులందరికీ పర్ యావరేజ్ కాస్ట్ అంటే పర్ హెడ్ చూసుకుంటే కనీసం 1,00,000 రూపాయలైన డెట్ అన్నటువంటిది ఉంది.
సో దీన్ని తగ్గించాలి, అగ్రికల్చర్ ని ఫినాన్షియల్ గా వయబుల్ గా చేయాలి, ఫినాన్షియల్లీ వయబుల్ గా అగ్రికల్చర్ ని మార్చాలి అన్నా కూడా ఈ ఎంఎస్పి అన్నటువంటిది ఉపయోగపడుతుంది. సో ఆ ఎంఎస్పిని లీగలైజ్ చేయాలి అన్నటువంటిది డిమాండ్ అన్నమాట. అట్లానే ఫార్మర్స్ కి లైవ్లీహుడ్ సపోర్ట్ ని అందించాలి అన్నా కూడా. లైవ్లీహుడ్ సపోర్ట్ అంటున్నాను ఎందుకు, మనందరికీ చాలా బాగా తెలుసు మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. సో దాదాపు 50% పైగా ప్రజలు అగ్రికల్చర్ మరియు అలైడ్ సెక్టార్స్ మీదే ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళందరికీ లైవ్లీహుడ్ అందించాలి అన్నా కూడా మనకి ఎంఎస్పి అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అంతేకాదు మనకి చాలా డిజాస్టర్స్ వస్తూ ఉంటాయి, అవునా? ఈ డిజాస్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ రావచ్చు, లేదంటే ఎక్కువ హీట్ వల్ల పంట అన్నటువంటి సరిగ్గా రాకపోవటం, సైక్లోన్స్ రావటం, ఇలాంటి వివిధ రకాల రీజన్స్ ఉంటాయి. పెస్ట్ అన్నటువంటివి ఒకసారి దాడి చేస్తూ ఉండటం. సో వాటి వల్ల ఏమవుతుంది, ఆ ప్రొడ్యూస్ అన్నటువంటి తగ్గినప్పుడు, క్వాలిటీ అన్నటువంటి తగ్గినప్పుడు, అలాంటి టైంలో కూడా ఈ ఎంఎస్పి అన్నటువంటిది చాలా ఉపయోగపడుతుంది రైతులకి. అట్లానే మార్కెట్ ఇంటరప్షన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు వస్తాయి మార్కెట్ ఇంటరప్షన్స్ అన్నటువంటివి? మిడిల్ మ్యాన్ ఉంటారు చాలా మంది. మార్కెట్ ఇంటరప్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రైతులు ఒక ధరకు అమ్ముతారు, కానీ కన్జ్యూమర్స్కి వచ్చేసరికి నార్మల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైతులు 10 రూపాయలకి పండించేటటువంటి పంట, అంటే 10 రూపాయలకి అమ్మేటటువంటి ధరని ఇప్పుడు 4 రూపాయలకి అమ్ముతున్నా కూడా ఈ కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు 15 రూపాయలకు కొంటే ఇప్పుడు 15 రూపాయలకి కొనాల్సి వస్తుంది. సో ఈ మధ్యలో ఏమవుతుంది, మిడిల్ మ్యాన్ వల్ల కొంచెం డిస్పారిటీ అన్నటువంటిది వస్తుంది. సో దాన్ని ఎలిమినేట్ చేయడానికి కూడా ఇంత ప్రైస్ కి మేము కొంటున్నాం అన్నట్టుగా చెప్పటం, ఎంఎస్పిని లీగలైజ్ చేయటం అన్నటువంటిది ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ గా మనం చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు, డిస్పారిటీస్ అన్నటువంటివి ఉంటాయన్నమాట. డిస్పారిటీస్ అంటే ఏంటి? కొన్ని రీజియన్స్ లో ఎక్కువగా పంటల్ని ప్రొక్యూర్ చేసుకుంటూ ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ శాంతా కుమార్ కమిటీ ఏమని చెప్పింది, ఓన్లీ 6% మాత్రమే ఈ ఎంఎస్పి ద్వారా బెనిఫిట్ పొందుతూ ఉన్నారు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు 2019-20వ సంవత్సరంలో గనక మనం చూసుకుంటే 85% వీట్ ఈ వీట్ యొక్క ప్రొక్యూర్మెంట్ అన్నటువంటిది కేవలం 3 రాష్ట్రాల ద్వారానే జరిగింది. ఏంటవి? పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్. సో మిగతా రాష్ట్రాలన్నీ వీట్ పండించేటటువంటి రాష్ట్రాల్లో కేవలం 15% మాత్రమే ప్రొక్యూర్మెంట్. సో ఈ డిస్పారిటీస్ ఎందుకు అన్నట్టుగా ఎంఎస్పిని లీగలైజ్ చేయండి మీరు అనేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి ఎంఎస్పిని ఎందుకు లీగలైజ్ చేయలేకపోతున్నారు? దీంట్లో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? సో ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అన్నట్టుగా కూడా మనం చూస్తే అందులో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఫినాన్షియల్ బర్డెన్ అన్నమాట. ఫినాన్షియల్ బర్డెన్ అంటే ఏంటి? గవర్నమెంట్ ఇప్పటికే ఎన్నో రకాల సబ్సిడీలు ఏమేమో ఇస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎంఎస్పిని లీగలైజ్ చేస్తే ఇంత మినిమం ప్రైస్ అన్నటువంటిది ఇవ్వాలి కదా. సో జీడిపిలో ఇప్పుడు మళ్ళీ అగ్రికల్చర్కి ఇచ్చేటటువంటి కేటాయింపులు అన్నటువంటివి పెరుగుతాయి. దాంతో మిగతా రంగాలకి కేటాయింపుల మీద ఎఫెక్ట్ అన్నటువంటిది పడచ్చు. అంతేకాదు ఎప్పుడైనా ఈ ఎంఎస్పి అన్నటువంటిది లీగలైజ్ చేస్తే డిమాండ్ అలాగే సప్లై సైడ్ ఫ్యాక్టర్స్ అన్నటువంటివి కరెక్ట్ గా ఉంటేనే ఎంఎస్పి లీగలైజేషన్ అన్నటువంటిది వర్త్ అనేసి మనం చెప్పొచ్చు అనమాట. అట్లానే ఎంఎస్పిని కనుక లీగలైజ్ చేస్తే అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ని తగ్గించవచ్చు. సో ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్ అన్నటువంటిది ఈ అగ్రికల్చర్ రంగంలో చాలా ఇన్వెస్ట్మెంట్ పెడుతోంది. అంటే ఏంటి? చాలా ఇన్నోవేషన్స్ కి ట్రై చేస్తోంది, వివిధ రకాల వంగడాలు తీసుకురావటం, ఏవేవో ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇన్నోవేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకని? రైతులు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎంఎస్పి వస్తోంది అంటే ఆ పంటలకి ఎక్కువ మంది వెళ్తారు. సో మిగతా పంటల మీద ఈ ఇన్నోవేషన్ చేసి వాటిని ట్రై చేయడానికి ఎక్కువ మంది ముందుకు రాకపోతే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నటువంటి దెబ్బతింటుంది, అవునా? అంతేకాదు ఇక్కడ మనం ఇంకోటి గమనించాలి, వాటర్ స్కేర్సిటీని ఇది మరింత పెంచే అవకాశం ఉంది. ఎందుకని అంటే ఎంఎస్పిలో మనం చెప్పుకున్నాం ప్యాడీ అంటే ఏంటి? వరి కావచ్చు, అలాగే వీట్ గోధుమ పంట కావచ్చు, అలాగే షుగర్ కేన్ చెరుకు కావచ్చు. ఇవన్నీ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్, వాటర్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎంఎస్పి ఎక్కువ రేట్కి ఇస్తున్నారు కదా అని ఈ పంటలకు ఎక్కువ మంది వెళ్ళారు అనుకోండి, అంటే ఆయిల్ సీడ్స్ కావచ్చు, మనకి పల్సెస్ కావచ్చు, వాటికి ఎక్కువ మంది వెళ్ళకుండా వీటికి ఎక్కువ మంది వెళ్తే వాటర్ ఎక్కువ కావాల్సి వస్తుంది. ఆల్రెడీ మన దేశంలో ఎన్నో రకాల ప్రాంతాల్లో వాటర్ డెఫిసిట్ ఉంది. సో దాన్ని మరింత ఇంటెన్సిఫై చేయడానికి ఈ ఎంఎస్పి అన్నటువంటిది మరింత దోహదం చేస్తుందేమో అన్నటువంటి ఛాలెంజ్ కూడా మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. అట్లానే ఎక్స్పోర్ట్ కి సంబంధించి కూడా, అంటే ఎక్స్పోర్ట్స్ లో ఒక కాంపిటీషన్ అన్నటువంటిది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఆ ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్నెస్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అన్నటువంటిది దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. ఎందుకని? ఎంఎస్పి ఇక్కడే మనం ఇచ్చి ప్రొక్యూర్ చేసుకుంటున్నామంటే ఎక్కువ మంది ఎక్స్పోర్ట్స్కి వెళ్ళరు.
దానివల్ల ఏమవుతుంది, ఈ నాన్ ఎంఎస్పి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద బర్డెన్ అన్నటువంటిది కంపల్సరీగా పడుతుంది. సో వాటికి ఎక్స్పోర్ట్స్ చేయాల్సి వస్తుంది. సో దాంట్లో చాలా కాంప్లికేషన్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఎక్కువ మంది ఎంఎస్పి ఇచ్చే క్రాప్స్కి వెళ్ళినప్పుడు నాన్ ఎంఎస్పి క్రాప్స్ మీద ఎవరు ఎక్కువ ఫోకస్ చేస్తారు, అదొక ప్రాబ్లం. అంతేకాదు మనకి ఫుడ్ సెక్యూరిటీ కన్నా ఇంకా ఇక్కడ ఏం చెప్పాలి అంటే డయటరీ సెక్యూరిటీ అనేసి చెప్పుకోవాలి. డయటరీ సెక్యూరిటీ ఇందాకన్నట్టుగా ఆయిల్ సీడ్స్, పల్సెస్ ఇలాంటి వాటిలో మనకి ఎక్కువ ఎంఎస్పి ధరలు అన్నటువంటివి లేవు. దాంతో వాటిని ఎక్కువ పండించడానికి కూడా ఎక్కువ మంది ముందుకు రారు. దాంతో మన డైట్ లో ఫ్లక్చుయేషన్స్ అన్నటువంటివి వస్తాయి. సో ఫుడ్ సెక్యూరిటీని ఇక్కడ మనం ఎన్ష్యూర్ చేయగలిగిన ఆ ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఎంతవరకు డైటరీ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తుంది అన్నటువంటిది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు WTOలో ఆల్రెడీ మనకి ట్రేడ్ కి సంబంధించి చాలా కన్సెషన్స్ ఇస్తూ ఉన్నారు, సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అన్నట్టుగా ఆల్రెడీ ఈ వివాదం అన్నటువంటిది నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఎంఎస్పికి సంబంధించి ఇంకా ఎక్కువ సపోర్ట్ ఇచ్చినా లేదు అనుకుంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ మీద ఆల్రెడీ దీనివల్ల ఇబ్బందులు వస్తాయి అనుకున్నా దానివల్ల ఏమవుతుంది, WTOలో మరింత కాంప్లికేషన్స్ అన్నటువంటివి పెరుగుతాయి. అంతేనా? కాంప్లికేషన్స్ మరింతగా పెంచుకున్నట్టే. సో వీటన్నింటి నేపథ్యంలో గవర్నమెంట్ మనకి ఎంఎస్పి ఇవ్వటానికి చాలా ఆలోచిస్తూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే ఇక్కడ వే ఫార్వర్డ్ ఏంటి అన్నప్పుడు ఒక మంచి అగ్రికల్చరల్ పాలసీని తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఒక మంచి పాలసీని ఫ్రేమ్ చేయాలి. అలాగే స్వామినాథన్ కమిటీ రికమెండేషన్ దాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఏం చెప్పింది ఈ స్వామినాథన్ కమిటీ అన్నటువంటిది అంటే C2 అనేసి చెప్తాం. C2 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అంటే ప్రొడక్షన్ కి కావాల్సిన యావరేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ యావరేజ్ కాస్ట్ ప్లస్ దానికన్నా 50% మోర్ మనీ అన్నటువంటిది ఈ C2లో ఉంటుంది. దీన్నే కాంప్రహెన్సివ్ గా C2 అనేసి మనం పిలుస్తాం అన్నమాట. సో దీన్ని ఇవ్వాలి ఎంఎస్పిలో అన్నట్టుగా స్వామినాథన్ కమిటీ రికమెండ్ చేసింది. దీంతో పాటుగా మనం చిన్న చిన్న పనులు ఏంటి, ఫార్మర్స్ కి అవేర్నెస్ ని కల్పించటం, అవునా? అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అభివృద్ధి చేయటం. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం అభివృద్ధి చేసామనుకోండి దాని ద్వారా ఫుడ్ వేస్టేజ్ తగ్గుతుంది. సో మార్కెట్కి వెళ్ళే లోపల మనము ఈ శీతల గిడ్డంగులు అంటాము, కోల్డ్ స్టోరేజెస్ అనేసి, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, వీటన్నింటినీ సరిగ్గా అందించామనుకోండి సో కొంతవరకు ఆ ఫుడ్ వేస్ట్ ని ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో దాని వేస్ట్ ని తగ్గించగలం. దాని ద్వారా కూడా ఫార్మర్ కి కొంత ఆదాయం అన్నటువంటిది వచ్చేలా చేయగలం. దీంతో పాటు ఇప్పుడు ఏదైతే ఎంఎస్పి అన్నటువంటిది ఉందో ఆ ఎంఎస్పి క్రైటీరియాని మళ్ళీ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వివిధ రకాల పంటలకి దాన్ని విస్తరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ ని ప్రమోట్ చేయాలి. సో ఇందాక మనం ఫుడ్ సెక్యూరిటీ అనుకున్నామా? సో ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత అంటాం. ఏ దేశానికైనా కూడా ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి 17 లక్ష్యాలు ఉన్నాయి. అందులో ఎన్నవ సుస్థిరాభివృద్ధి లక్ష్యం ఫుడ్ సెక్యూరిటీ గురించి తెలుపుతుంది? దీనికి ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మనకి ఎప్పుడైనా కూడా మన దేశ భద్రత భవిష్యత్ అన్నటువంటిది ఫుడ్ సెక్యూరిటీ మీద తప్పనిసరిగా ఆధారపడి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో ఎంఎస్పికి సంబంధించి ఇటు కావాలి అన్న దానికి మనకి చాలా సపోర్ట్ ఉంది, వద్దనటానికి ఛాలెంజెస్ మనకి చాలా ఉన్నాయి. సో ఒక వయబుల్ అగ్రికల్చరల్ పాలసీని తీసుకురావాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఇప్పుడు ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.